హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. వీళ్ళు డీమార్ట్‌కెళ్ళి కొన్ని వస్తువులు తెచ్చుకున్నారు మా వాళ్ళు. ఈ డబ్బా ఎందుకంటే కొత్త ఆవకాయ వచ్చింది కదా! ఈ డబ్బాలో వేద్దామని చెప్పేసి డబ్బా అయితే తెచ్చుకున్నారు. ఇంక మా వాళ్ళు చూసారా తినటానికి కేకులు అవన్నీ తెచ్చుకున్నారు. ఏదో ఒక్క డబ్బా కోసం వెళ్ళి అంటే అక్కడ క్వాలిటీ బాగుంటాయన్నమాట. ఈయన ఎక్కువ మటుకి డీమార్ట్‌లోనే ప్రిఫర్ చేస్తారు బయట కన్నా. అందుకని చెప్పేసి ఇంక అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నారనమాట. ఇంకా 2 ప్యాకెట్లు అయితే వచ్చినాయండి. నేను ఒక్కటే అన్నాను, ఇంతింత రేట్లు పెట్టి ఎందుకు అలా చేయించుకుంటాము, ఇంట్లో తినేవాళ్ళు ఎవ్వరు లేరు కదా. నేను తిన్నండి అసలు ఆవకాయ తింటే పింపుల్స్ వచ్చేస్తాయి, మొత్తం హెల్త్ కూడా మొత్తం బాడీ అంతా హీట్ అయిపోయి అసలు ఏదో కొంచెం లైట్గా టచ్ చేస్తాను తప్ప ఏదో ఒక ముద్దలోకి, అంతకు మించి తిన్ననమాట. ఎందుకంత డబ్బులు పెట్టి చేయించుకుంటాము. ఎవరైనా తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఖచ్చితంగా అమ్మ దగ్గర నుంచి అయినా సరే ఒక చిన్న డబ్బా అయినా ఇస్తుంది, కానీ ఈయనకేమో నచ్చదనమాట. ఎవరిచ్చినా నచ్చదు. మా వాళ్ళు ఇచ్చినా కూడా నచ్చదు. వాళ్ళ దగ్గర నుంచి వస్తేనే నచ్చుతుంది. అందుకని చెప్పేసి నేను కూడా ఇంకా లైట్ తీసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి మొత్తానికి 10 కాయలంటండి. 10 కాయలకి 2 ప్యాకెట్లు అయితే అయింది. ఒక ప్యాకెట్ అయితే ఇప్పుడు ఓపెన్ అవుతుంది. ఇంకో ప్యాకెట్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకున్నారు. దగ్గర దగ్గర ఒక 2 సంవత్సరాలైనా వచ్చేటట్టు ఉందండి. రోజు తిన్నా కూడా 2 సంవత్సరాలు వస్తుందేమో నాకు తెలిసి, అంత క్వాంటిటీ అయితే ఉంది. కలర్ అయితే చాలా బాగుంది. ఆయిల్ వేసుకోవాలన్నమాట. పల్లీలు ఆయిల్ తీసుకొచ్చారు. కొంచెం సాల్ట్ కూడా పడుతుంది. సాల్ట్ కూడా వేసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టేశారు. చాలా ఈ ప్యాకింగ్ అంతా కూడా చేయటానికి ఉంటారండి అక్కడ. మనం ఏమి ఇబ్బంది పడక్కర్లేదు. తీసుకెళ్ళిపోతే వాళ్ళే ప్యాకింగ్ చేసి ఇస్తారనమాట. ఎర్రగా వచ్చింది. కలర్ అయితే చాలా బాగుంది. స్మెల్ కూడా బాగుందిలేండి. ఇవి వేసిన వెంటనే ఇంకా ఆయిల్ కూడా వేసారనమాట. దీంట్లో ఆయిల్ వేసేసి ఉప్పు వేసేసి కలిపేసి పక్కన పెట్టి తర్వాత టేస్ట్ చూస్తే బాగుందన్నారు. ఒక డబ్బా నిండా వచ్చిందిలేండి. ఇంకొకటి కూడా ఓపెన్ చేస్తే డబ్బా నిండా వస్తుంది. ఆయిల్ లేకపోతే పాడైపోతాయి కదా పచ్చళ్ళు. దీని నిండా మునిగేంత వరకు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. తీసుకొచ్చారన్నమాట. ఇవన్నీ కూడా బయటికి వెళ్ళి తీసుకొచ్చారు. ఇంకంతే, ఇంతవరకు అయితే సరిపోతుంది. ఇంకా మిగతాది ఇంకా వంటలోకి వాడేయాలి. నాకు పల్లీల ఆయిల్ పడదండి, దగ్గు వస్తుంది. అందుకనే సన్ఫ్లవర్ అది తెచ్చుకుంటాం అనమాట. దీని నిండా అంటే ముక్క మునిగేంత వరకు. కలిపేసుకుని ఇంకా పక్కన పెట్టేయడమే. కొంచెం ఉప్పు వేసేసి పక్కన పెట్టేయాలి. ఇవి ఆవకాయలు పెట్టడం మన వల్ల కాదండి, పెద్దవాళ్ళే ఉండాలి. ఈయన ఏదైనా వీడియో షూట్ చేస్తే స్లోగా చేస్తారండి. నేను ఎడిటింగ్ చేసాకే సరిపోతుంది నాకు. ఫాస్ట్గా చేయరండి. నేను ఎంత ఫాస్ట్గా చేస్తానో ఆయన అంత స్లో అనమాట. ఆపోజిట్ మేమిద్దరం. ఒక ఇంట్లో అలాగే ఉంటారండి, ఆపోజిట్లోనే ఉంటారు, సేమ్ ఉండరు ఎవరుని. నేను ఎంత ఫాస్ట్గా పెట్టినా ఇంకో చూసారా ఎంత స్లోగా ఉంటుందో, అంటే ఆయన ఇంకెంత స్లోగా చేస్తారో చూడండి. ఇంకా సరిపోలేదంట, ఇంకా కొంచెం వేసారు ఆయిల్. ఎందుకంటే ఇంత ఆయిల్ తోటి జర్నీ చేస్తే మళ్ళీ హై మొత్తం వెయిట్ ఎక్కువ ఉంటుంది, లీక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది కదా. అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చిన తర్వాత వేసుకోవాలన్నమాట ఆయిల్ అనేది. టేస్ట్ చూస్తే కొంచెం ఉప్పు తక్కువైంది, తర్వాత ఉప్పు వేసారులేండి. ఇంకో రైస్లోకి ఒకసారి తిని చూస్తా అని చెప్పేసి తిన్నారనమాట. టేస్ట్ అయితే బాగుంది అని చెప్పారు ఆయన, నేనేం తినలేదు. కొంచెం అన్నం వేసి కలుపుకుని తిన్నారనమాట. మా పిల్లలు కూడా తినలేదండి. కారం అంటే కారం అనలేదు కానీ అది చూసి భయపడ్డారనమాట. ఇంత ఎర్రగా ఉందేంటమ్మా, వద్దు వద్దు అని. ఇంకా నెయ్యి వేసి తర్వాత పెట్టాను. అయినా పిల్లలు కూడా పడదండి, మోషన్స్ అయిపోతాయి వీళ్ళకి.
కొద్దిగా కలుపుకొని తింటానని చెప్పేసి ప్లేట్లో పెట్టుకున్నారనమాట. అదేదో కొంచెం పెద్ద ప్లేట్ తెచ్చుంటే బాగుండేది, చిన్న ప్లేట్ తెచ్చుకున్నారు. మా వాడు తెచ్చాడులేండి, మా పెద్దోడు తెచ్చాడు చిన్న ప్లేటు. కొత్త ఆవకాయ కదా, కలర్ బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కలర్ అనేది ఎన్ని సంవత్సరాలైనా ఉంటుందంట. బోలు మంది పెట్టుకుంటారండి, చాలామంది పెట్టుకుంటారు, ఎవరొకరు ఇస్తూనే ఉంటారు. కానీ ఈయనేమో ఒప్పుకోరనమాట. 1000 అయింది మొత్తానికి అవన్నీ మెటీరియల్స్కి. అక్కడే పెట్టించేసుకుని వచ్చేసారనమాట. ఇంకా మార్నింగ్ వ్లాగ్కి వెళ్తే టిఫిన్ అయితే చేస్తున్నాను. ఉప్మా, సన్నటి ఉప్మా చేశానమాట. ముందు తాలింపు పెట్టేసి, పల్లీలు అంటే ఇష్టం బాగా పిల్లలకి. పల్లీలు వేసి చేస్తే ఇష్టంగా తింటారు. ఇది సన్న రవ్వ అండి. సన్న రవ్వ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మామూలు రవ్వతో కంపేర్ చేస్తే సన్న రవ్వ టేస్ట్ బాగుంటుంది. అందుకు నేను సన్న రవ్వతోనే చేస్తాను. దొడ్డు రవ్వతో చేసినా నాకు నచ్చదనమాట. అందుకనే వెతికి వెతికి తీసుకొచ్చారు షాపుల్లో. అన్ని షాపుల్లో ఉండవు. అయితే ఇంక అంతలోపు ఫోన్ అయితే వచ్చింది తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి. అయితే 2 టాప్స్ ఇచ్చారనమాట ఆల్ట్రేషన్ చేయమని. సో ఇది వచ్చేసి మనం హైట్ తగ్గించాలి, అదేవిధంగా మన ప్యాంట్ హైట్ కూడా తగ్గించాలి. ఇది 1100 అలా ఉందండి. కానీ బాగుంది, క్వాలిటీ అయితే చాలా బాగుంది. నేను షార్ట్ వీడియోలు అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటాను కదా మీకు, ఈ డ్రెస్సులు ఈ షాప్ అని చెప్పేసి అక్కడ అనమాట. 1100 1200 అంతకు మించి ఎక్కువ ఉండదు. ఇంకా హైట్ వచ్చేసి బండ గుర్తులండి. నాకు ఇంకా ఎప్పుడు కూడా ఒకే కస్టమర్ కుడతానని చెప్తాను కదా, ఆ కస్టమర్ అనమాట. మీతో చెప్తూ ఉంటాను కదా హైట్ తగ్గించాలి, హైట్ తగ్గించాలని. వచ్చేసి ఒకటి 36 ఏమో హైటు, ప్యాంట్ హైట్ వచ్చేసి 33 అనమాట. ఆ ప్లెయిన్ క్లాత్ ఉంటాయి కదా, అది పాడేను, మనకి పైపింగ్కి చక్కగా వాడుకోవచ్చు. ఈ ప్యాంట్ దగ్గర క్లాత్ కూడా మంచిగా బాగుంటుంది. క్లాత్ అనేది చాలా బాగుంటుంది, దేనికైనా వాడుకోవచ్చు. అందుకనే పాడేనమాట. వీళ్ళు వస్తే నాకు కొంచెం క్లాతులు మంచి దొరుకుతాయి, షేప్ బెల్ట్కైనా దేనికైనా వేయటానికి. ఇది కూడా అయిపోయింది. సో ఫస్ట్ అయితే ఇది కావాలని చెప్పింది అనమాట. ఇది కుడదాము, ఆ తర్వాత ఇంకొక టాప్ వీలైతే కుడదాం అనుకున్నాను. కానీ 2 కూడా కుట్టేసేయాలండి. ఇక్కడ హ్యాండ్ హైట్ కూడా తగ్గించారండి. పాపం బాగా కిందకి అయిపోతుంది తనకి. ఒక 12 ఇంచెస్ అలాగా కింద బార్డర్ వచ్చిందనుకోండి, నేను ఇంకా చైన్ అనమాట, కట్ చేయను, ఇంకా కింద వరకు బ్యాంగిల్ హ్యాండ్స్ లాగా అయిపోతుంది దానికి. ఇలా స్టార్టింగ్లో ఓపెన్ చేసుకుని ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోవాలి. మీ అన్నా సరే, ఇప్పుడు ఇందులో ఎందుకు చెప్తున్నానంటే మీ అన్న కుట్టుకోవచ్చు కదా అని. జస్ట్ మిషన్ తొక్కడం వస్తే చాలండి, ఇంకేం అవసరం లేదు. ఇవన్నీ పెద్ద పెద్ద కొలతలు కానీ ఏదో ఫార్ములాస్ కానీ ఏం అవసరం లేదు. ఇలా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. ఈ ఫోల్డింగ్ ఓపెన్ చేసిన తర్వాత జాయిన్ చేసుకోవాలి. ఆల్ట్రేషన్ అంటారా, మనం సైడ్ నుంచి కుట్లు వేసేసుకుంటే సరిపోతుంది. నేను ఈ స్టేజ్ నుంచే వచ్చిందని కాబట్టి నాకు ఇవన్నీ బాగా తెలుసు. పట్టుదల ఉండాలండి, నేర్చుకోవాలని పట్టుదల ఉండాలి. వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏం అవసరం లేదు. బ్యాక్గ్రౌండ్ ఉందంటే మీకు ఏంటంటే మిషన్ తొక్కడం వస్తుంది, బ్యాక్గ్రౌండ్ ఉందంతే. అంతేగాని బ్లౌజులు కుట్టడం అవన్నీ మనకి ఇంట్రెస్ట్ ఉంటేనే వస్తుందండి ఏదైనా సరే. మా ఫ్యామిలీస్లో నేనే టైలర్ని, నాతో ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే. ఇంట్రెస్ట్ ఉండాలి అంతే. ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా వచ్చేస్తే, పట్టుదల కూడా ఉండాలి, నేర్చుకోవాలి అనే పట్టుదల కూడా ఉండాలి. 2 కుట్లు వేస్తే సరిపోతుందిలేండి ఈ అమ్మాయికి, అంటే కొంచెం సన్నగానే ఉంటుంది. ఇక్కడ రెండో సైడ్ కూడా అంతే. ఈ రెండో సైడ్ కూడా ఇలా పెట్టేసుకుని ఇలాగే స్టిచ్ చేసుకోవాలి అంతే. 7.5 ఇంచులు ఈ అమ్మాయికి ఆర్మ్ లూజు. సేమ్ ఇవే డ్రెస్సెస్ మొన్న కూడా ఆల్టరేషన్ చేశాను వేరే అమ్మాయివి, అంటే అక్కడే తీసుకున్నారనమాట. నేను అసలు ఇంకొక 2 సంవత్సరాల వరకు ఏ బట్టలు తీసుకోనండి. ఎందుకంటే మన స్టిచ్చింగ్ ఛానల్కి కొన్ని ఫ్రాక్స్ డిజైన్ చేస్తున్నాను కదా, అంటే నేను వేసుకుని చూపిస్తున్నాను కదా, అవన్నీ నాయే. ఇంకా నేను కొనుక్కోను అనమాట. ఎలాస్టిక్ తోటి ఒక ఫ్రాక్ కుట్టానండి, భలే వచ్చింది. కానీ నేను వేసుకోనండి ఎలాస్టిక్ తోటి. అది కాలేజ్ అమ్మాయిలకి అయితేనే బాగుంటుంది, మనకు బాగోదు. అది విప్పేయాలన్నమాట. ఈరోజు విప్పేసి నార్మల్గా హ్యాండ్స్లా కుట్టేసుకుంటాను. ఇప్పేటప్పుడు కూడా నేను స్టిచ్చింగ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను నేను ఎలా చేశాను ఏంటనేది. ఇక్కడ హైట్ కూడా కట్ చేస్తాం కదా, ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నాను. ఎంతో టైం పట్టలేదండి. అక్కడ మనకైతే టిఫిన్ అయితే రెడీ అవుతుంది. ఇదైతే ఇంపార్టెంట్, ఇప్పుడు బయటికి వెళ్తుందంట.
సో ఇది కుట్టేసిన తర్వాత ఇంకా టైం ఉంటే ఇంకోటి కుడతాను. రెండు ఉన్నాయి. రెండింటికి ఎంత తీసుకున్నాను తెలుసా? అదే 100 రూపాయలు తీసుకున్నాను. తెలిసిన వాళ్ళు కాబట్టి, లేదంటే నేను ఇంకెక్కువే తీసుకుంటాను. ఎందుకంటే కింద బాటమ్ పైన టాప్ కదా, టాప్ స్టిచెస్ కూడా తక్కువే ఉన్నాయి, ఏం అవసరం లేదు. కుట్లు స్ట్రాంగ్గా లేకపోతేనే కుట్లు వేస్తాను, స్ట్రాంగ్గా ఉంటే వేయను అనమాట. ఇంకా ఇక్కడ కింద కాళ్ళ దగ్గర కూడా కుట్టేశాను. యాక్చువల్గా ఇది స్టిచ్చింగ్ ఛానల్లో పెడదాం అనుకున్నాను, కానీ ఏంటి చిన్నది కూడా. మనకి స్టిచ్చింగ్ ఛానల్ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటారండి. సో ఇక్కడైతే కొంచెము మోటివేటెడ్గా మాట్లాడడం వల్ల ఏదో స్టిచ్చింగ్ కొంచెం వైపు చూస్తారు, కానీ మిగతా వాళ్ళందరూ అంత ఇదిగా చూడరనమాట. అందుకని చెప్తాను, మనం కుట్టుకోవాలి కాబట్టి ఒక మిషన్ అయినా ఉండాలని. ఇంకా ఇవన్నీ మనమే చేసేసుకోవచ్చండి. ఒక ప్యాషన్గా ఫీల్ అవ్వాలి టైలరింగ్ ఎప్పుడైనా సరే. ఇంక ఇక్కడ ఓపెన్ చేశాను కదా, క్లోజ్ చేశాను. ఇంకా టాప్ స్టిచెస్ అవసరం లేదు, ఓవర్లాక్ చేసేసి చాలా స్ట్రాంగ్గానే ఉన్నాయి. అయిపోయిందండి ఇంకా ఈ డ్రెస్ అంతా కూడా. అయితే ఇక నడుము దగ్గర కొంచెం లూజ్ అయితే ఒక కుట్టు వేసేసానులేండి. అంటే పట్టీ అనేది ఫోల్డ్ చేసి కుట్టేయాలంతే. ఇంకోండి ఎలా ఉందో చూపిస్తాను మీకు. బాగుంది కదా. ఇదంతా కూడా మగ్గం వర్క్ టైప్లో వచ్చిందనమాట. పక్కన పెట్టేస్తా. ఇంకొకటి టైం ఉంది, ఇంకొక టాప్ కూడా కుట్టేస్తాను. ఇది కూడా బాగా హైట్ ఉందండి, దీన్ని కూడా కట్ చేసేయాలి. ఇది చున్నీ వచ్చేసి కలంకారీ టైప్ వచ్చిందనమాట. అదే నాకైతే వైట్ వేసుకోవాలంటే ఎంత భయమో ఈ పిల్లలతోటి. ఎక్కడ కూర్చుని ఏం మరకలు అవుతాయా, ఏం తీసుకొచ్చి ఒళ్ళో పెడతారా అని. మా ఓడైతే మొన్న చెప్పాను కదా, ఇది పట్టు శారీ మీద బూరె తీసుకొచ్చి పెట్టేశాడు. అసలు ఇంకా తెలియదు కదా పాపం పిల్లలకి. ఇది కూడా అంతే, హైట్ కట్ చేసేయడమే. 33 ఖర్చు కోసం 1 ఇంచు, 34 ఖర్చులు ఎందుకంటే కింద ఫోల్డ్ చేసి కుట్టాలి కదా, అందుకుని. ఈ హైట్ వచ్చేసి 36 అంటే ఖర్చులతో కలిపి 37, 38 తీసుకున్నా కూడా పర్లేదు. అంతే, దీన్ని కూడా సైడ్ జాయింట్లు చేసేసుకుని ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి. కానీ ఇక్కడ ఏంటంటే మెయిన్ వచ్చేసి ఇలాంటి వాటికి బాగానే ఉంటాయి, కానీ దారాలు మార్చాలండి, అదే తలనొప్పి. దారాలు మార్చడం అంటే అంత ఈజీ కాదు. మళ్ళీ దాన్ని అంతా తోడుకుని ఇంకా అంతలోపు అయిపోయింది టిఫిన్ కూడా. ఇంకా తినేసి మళ్ళీ రెండో టాప్ కూడా కుట్టేశాను అనమాట. ఇంట్లో పనుల వల్ల ఇదే యూజ్ అండి, ఎందుకంటే ఇంట్లో పనులు చేసుకుంటూ టైలరింగ్ చేసుకోవచ్చు. బయట షాప్ అనుకోండి, మనం అంతా పనులన్నీ చేసుకున్న తర్వాత 10 గంటలకు వెళ్ళి అక్కడే అంటే అది కూడా ఓకేలేండి, నాకైతే జాబ్ లాగా అనిపిస్తుంది అది కూడా. కానీ ఇక్కడ పిల్లలతో టైలరింగ్ చేసే వాళ్ళకి, నాలాగా చిన్నపిల్లలతో చేసే వాళ్ళకి ఇంట్లో బెస్ట్. పిల్లలు పెద్దగా అయితే అలాగ వెళ్ళిపోవచ్చు షాప్కి. అయినా షాప్కి వెళ్ళడం అంటే అంత ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటుంది, మనం రెంట్లు కట్టాలి, అవన్నీ కట్టాలి కదా. దాని బదులు నాకు ఇదే బెస్ట్ అనిపించింది. కానీ డబ్బులు ఇవ్వరండి ఇంటి దగ్గర, అదే తలనొప్పి. ఇక్కడ కూడా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసాను ఇవన్నీ కూడా. ఇది మనకి కొన్ని మనం పెట్టే డబ్బులను బట్టి కూడా ఫినిషింగ్ ఇస్తారండి. అసలు ఎంత దూరంగా వేస్తారంటే కుట్టు అనేది, ఒక్కసారి వేసుకుని కూర్చున్నామంటే మొత్తం ప్యాంట్ అంతా చిరిగిపోతుంది అనమాట, అంత తక్కువ వేశారు. మళ్ళీ మనం వేసుకోవాలి, ఎక్కడెక్కడ వేసుకోవాలో చూపిస్తున్నాను నేను మీకు. ఖచ్చితంగా మీరు కొనుక్కోండి మిషన్, పాత మిషన్ అయినా పర్లేదు, ఏదో ఒక మిషన్ నేర్చుకుంటానికి. పాత మిషను అంటే వాళ్ళు వాడేసి వదులుతారు కాబట్టి మళ్ళీ రిపేర్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రతిసారి రిపేర్ షాప్కి తీసుకెళ్ళాలంటే చిరాకు వస్తుంది. కొనేదేదో కొత్తదే కొనుక్కోండి, కానీ గట్టిగా ఉంటుంది కొత్తది. ఆయిల్ వేసుకుంటూ ఉంటే ఇంకేం ప్రాబ్లం ఉండదు. అయితే నేను కింద వేరే కలర్, అంటే ఇంకా మార్చలేక వేరే కలర్ పెట్టాను. మళ్ళీ అసలు బాగాలేదని చెప్పేసి విప్పేసి మళ్ళీ ఇంకొక కలర్ అయితే పెట్టేశాను. ఈ దారాలు మార్చడమే పెద్ద తలనొప్పి అండి, మిగతాదంతా ఏం లేదు, కానీ ఈ దారాలు మార్చడంలోనే ఉంటుంది అసలు అయింది. తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే. ఇది కూడా అంతే. ఇప్పుడు నేను ఖచ్చితంగా కలర్ మార్చాల్సిందే. ఎందుకంటారా, మనకి వైట్ కలర్ వచ్చింది కదా, అందుకోసం. వైట్ కలర్ అయితే మాత్రం ఖచ్చితంగా వైట్ కలర్ థ్రెడ్డే పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇది వచ్చేసి జాక్ మిషన్ అని చెప్పాను కదా, కాస్ట్ వచ్చేసి 23,000 అండి.
ఇంటికి వచ్చేసరికి 25,000 అయింది. ఎందుకంటే ఫిట్టింగ్ ఛార్జెస్ 300 తీసుకున్నట్టున్నారు. 150 నాకు గుర్తులేదు, 150 అనుకుంటా ఫిట్టింగ్ ఛార్జెస్. ఆ తర్వాత వచ్చేసి ఇంటికి రావడానికి 200. దేంతో తీసుకొచ్చాము? రిక్షాలో తీసుకొచ్చాం 200. అక్కడికి ఎంత అయింది? 450 అయింది. 450 అంటే సర్లేండి, ఒక 500 వేసుకోండి రౌండ్ ఫిగరు. 500 స్టెప్లైజర్ 1000 రూపాయలు, 600 అంటే 23,600. అంటే మనకి ఈ ఆయిల్ ఒకటి తీసుకున్నాము, ఇంక 24,000 అలాగా. 25,000 చేతిలో పెట్టుకోవాలండి అంతే. చెప్తున్నాను కదా, ₹1 అటో ఇటో అవుతుంది. సో ఇవైతే మనకి హ్యాండ్కి స్టిచ్ వేస్తే సరిపోతుందిలేండి, ఇంకేం అవసరం లేదు. ఎందుకంటే ఇవన్నీ ఓవర్లాక్తో స్టిచ్ చేసినవి, పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. నేనైతే ఆల్ట్రేషన్స్ అన్నీ ఈజీగా చేసుకుంటాను, కానీ ఈ మధ్యన నేను టాప్స్ అనేవి రెడీమేడ్లు తీసుకోవట్లేదు, నేనే కుట్టేసుకుంటున్నాను. మన స్టిచ్చింగ్ ఛానల్ వాళ్ళకి ఏదైతే వీడియో కావాలో ఆ మోడల్ పెట్టి నాకు నచ్చినట్టు కాదు, వాళ్ళకి కావాల్సినట్టు. ఇదిగోండి 2 అయిపోయినాయి. ₹100 అయితే వెంటనే ఇచ్చేసింది అనమాట. అందుకనే కుడతాను, లేకపోతే అసలు కుట్టను ఇలాంటివన్నీ. అయితే ఈ పని అయిపోయిన తర్వాత ఇంకా స్నానం అంతా అయిపోయిన తర్వాత పిల్లలకి స్నానాలు చేయించిన తర్వాత ఏదో ప్లాన్ వేశాను, ఎగ్ బిర్యానీ చేద్దామని చెప్పేసి. అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇది టమాటా ప్యూరీ, మసాలాలు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. అయితే ఏం జరిగిందంటే గ్రేవీ అనేది ఎక్కువైపోయిందండి బాగా. ఇంకా గ్రేవీ ఎక్కువైపోయేసరికి నేను సడన్గా అనుకున్నాను అనమాట. అంటే నార్మల్ రైస్ మీద ట్రై చేద్దాం, బాస్మతి మీద ట్రై చేస్తే పాడైపోతుందేమో అని నార్మల్ దేని మీద ట్రై చేద్దామని చెప్పేసి నార్మల్ రైస్ ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను. అంటే కొంచెం 80% వరకు. సో ఇప్పుడు ఏం చేశానంటే పచ్చిమిరపకాయలు వేసేసి ఇవన్నీ వేసేసి ఫ్రై చేశానండి. ఫ్రై చేసిన తర్వాత టమాటా ప్యూరీ కూడా వేసేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి తర్వాత ఉప్పు కారం అవన్నీ వేసిన తర్వాత గ్రేవీ అనేది ఎక్కువ అయిపోయింది అనమాట. ఇది మనకి ఫ్రైడ్ ఆనియన్స్, మేము ఎక్కువ ఫ్రైడ్ ఆనియన్స్ అమెజాన్లో బుక్ చేసుకుంటాం అనమాట. కూపన్స్ వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు, ఈయనకి బుక్ చేసుకుంటా, లేదంటే మామూలుగానే బుక్ చేసుకుంటాం. సో ఇది వేసాను కదా అండి, వేసిన తర్వాత బాగా ఫ్రై చేశాను. తర్వాత గరం మసాలాలు వేసి ఉప్పు కారాలు వేసేసాను. వేసిన తర్వాత గ్రేవీ అనేది బాగా ఎక్కువైపోయింది అనమాట. ఇప్పుడు నేను వండిన రైస్కి దీనికి అసలు సెట్ కాదు, ఇంకా తినేది కూడా తినరు అని చెప్పేసి ఇంకా కూర కింద వండేసాను గుడ్లు వేసేసి. అది అయిందనమాట. నైటు మీకు పెట్టడం మర్చిపోయాను వీడియో అనేది. నైట్ ఇందులోంచి గ్రేవీ మిగిలిందండి, సగం మిగిలింది. ఆ సగంలో చికెన్ వేసేసి దమ్ బిర్యానీ చేసేసాను. అది బాగుంది దీనికన్నా. ఇప్పుడు వచ్చేసి ఇంకో గుడ్లు ఫ్రై చేస్తున్నాను అనమాట. గుడ్లు ఫ్రై చేస్తేనే బాగుంటుందని అన్నారు కదా, అందుకని చెప్పేసి ఉప్పు వేసేసి కొంచెం పసుపు వేసేసి ఫ్రై చేశాను. కారం వేయలేదు, గొట్టు వస్తుందని. ఫ్రై అయితే గొట్టు వస్తుంది కదా, అందుకనే నేను ఇలా చేశాను అనమాట. ఇది ఫ్రై అయిపోతూ ఉంటాయి. 4 గుడ్లు ఖచ్చితంగా ఉండాలండి, పిల్లలు పెద్దగా అయ్యారు కదా. ఇది ఆ పక్కన అవుతూ ఉంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా అవుతుందని. ఎగ్ బిర్యానీ అనుకుంటే నార్మల్గా కర్రీ అయింది. ఇంకా సాయంత్రం అయితే బిర్యానీ బాగా వచ్చిందండి. వీడియో షూట్ చేయాల్సింది, అసలు కుదరలేదనమాట వీడియో షూట్ చేయడం. నెక్స్ట్ టైము అదే పద్ధతులు చేస్తాను, సేమ్ ఈ మెథడ్లో చేస్తాను. చూద్దాం ఎలా వస్తుందంటే. ఎప్పుడు ఒకే రకమైన దమ్ బిర్యానీ చేస్తుంటే అసలు టేస్ట్ ఒకేలాగా ఉంటుంది. ఒక్కొక్కసారి ట్రై చేస్తూ ఉండాలి కొత్త కొత్తవన్నీ కూడా. ఇదంతా గ్రేవీ అయిపోయింది కదా, ఉప్పు కారం అన్నీ వేసేసాను. కారం ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే టమాటా కదా, అందుకుని. ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసి కొద్దిగా వాటర్ వేసాను అనమాట. ఇవి వేసేసి కొంచెం వాటర్ వేసి తీరా అంతా రెడీ అయిన తర్వాత గ్రేవీ ఎక్కువైపోయింది అనిపించింది నాకు. పైగా దీంట్లోంచి ఆయిల్ కూడా చాలా బాగా బయటకు వచ్చిందనమాట. ఇంకా నాకేమనిపించిందంటే ఇంకా కర్రీ కింద బాగుంటుంది అని చెప్పేసి వదిలేసాను. కర్రీ కింద బాగుంది కానీ కొంచెం మసాలా ఉంది. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత ఉడికిన తర్వాత చూపిస్తాను చూడండి. ఇంకా కొంచెం దగ్గరగా అవుతుంది కదా, ఆయిల్ కూడా బయటకు వస్తుంది చక్కగా. చూసేసరికి నాకైతే చాలా టెంప్టింగ్ అనిపించింది. అబ్బాయి ఎంత బాగా వస్తుందో ఆయిల్ బయటికి. సరే ఇలా కర్రీ కింద ఉంచేద్దాంలే అనుకున్నాను అనమాట. కానీ నైట్ చేసిన బిర్యానీ బాగుంది, ఇదే గ్రేవీతో చేశాను అనమాట. చాలా పొడి పొడిగా వచ్చింది, బాగుంది. కొంచెం కారం తక్కువైంది, ఉప్పు కూడా తక్కువైంది. మీకు ఒక విషయం తెలుసా, నాకు సెకండ్ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత టేస్ట్ అనేది తెలియదు అనమాట సరిగ్గా.
ఎంత ఉప్పు తిన్నా ఇంకా ఉప్పు తక్కువగానే అనిపిస్తుంది. ఎందుకు ఆ రోజు నుంచి సెకండ్ వే వేయించుకున్నప్పటి నుంచి అలా ఆ ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఇదిగోండి మంచిగా ఉంది కదా, ఇప్పుడు దీన్ని ఇంకా నేను ఇలాగే ఉంచేస్తాను కర్రీ కిందనే. చాలా చక్కగా ఆయిల్ అంతా బయటకు వచ్చి ఎంత బాగుందో. బయట రెస్టారెంట్లో తింటాను చూసారు, ఆ టైప్లో ఉంది. కొంచెం మసాలా ఎక్కువైంది అంతే. బిర్యానీలకైతే ఆ మసాలా సరిపోతుంది. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.